There is much in here that is not of the natural world. Who's that? Krampus. What are they doing? They're playing crayfish slop. Think if you don't need. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా జేక్స్ కేస్డెన్ డైరెక్ట్ చేసిన రెడ్ వన్ ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ ఈ ట్రైలర్ తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీని నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మేబీ అప్పటికి తెలుగు డబ్బే ట్రైలర్ రిలీజ్ చేస్తారో అనుకుంటున్నా. ఈ మూవీలో డానీ జాన్సన్ అండ్ క్రిస్ ఎవెన్స్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు. అండ్ రెడ్ వన్ గా సీమోన్ యాక్ట్ చేశారు. ఈయన్ని మనం స్పైడర్ మ్యాన్ మూవీలో ద డైలీ బగిల్ న్యూస్ ఛానల్ హెడ్ గా చూసాం. ఈ మూవీ టీం ఇప్పటికే 2 ట్రైలర్స్ ని రిలీజ్ చేసింది. స్టోరీలోకి వెళ్తే నార్త్ పోల్ అని ఒక అన్నోన్ వరల్డ్ ఉంటుంది. ఇది న్యాచురల్ వరల్డ్ కాదు అని మూవీలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అసలు ఆ వరల్డ్ ఎలా క్రియేట్ అయింది అనేది మనం మూవీలోనే చూడాలి. అండ్ ఈ వరల్డ్ లో చాలా వింత క్రియేచర్స్ ఉంటాయి. అలాగే శాంటా క్లాస్ లేకుండా ఈ వరల్డ్ లో క్రిస్మస్ జరగదు అన్నట్టు చూపించారు. నార్త్ పోల్ లో ఉండే డీమోన్ కాంప్లెక్స్ వాళ్ళు ఈ నార్త్ పోల్ లో క్రిస్మస్ జరగకుండా ఆపాలి అనుకుంటారు. అండ్ ఈ ట్రైలర్ లో రెడ్ వన్ ని క్రిస్మస్ కి 3 or 4 days ముందు నార్త్ పోల్ కాంప్లెక్స్ వాళ్ళు కిడ్నాప్ చేసి ఎక్కడో ఒక రహస్యమైన ప్లేస్ లో దాచేస్తారు. ఇది తెలుసుకున్న రెడ్ వన్ టీం ఎలా అయినా క్రిస్మస్ లోపల రెడ్ వన్ ని వెతికి పట్టుకోవాలి అనుకుంటారు. అండ్ అలా వెతకడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి అనుకుంటారు. అందుకు రియల్ వరల్డ్ లో టాప్ బౌంటీ హంటర్ అయిన క్రిస్ ఎవెన్ ని చూస్ చేసుకుంటారు. ట్రైలర్ లో మనకు చూపించిన స్టోరీ ఇదే. ఇంకా ట్రైలర్ బ్రేక్ డౌన్ లోకి వెళ్తే స్టార్టింగ్ లో రియల్ వరల్డ్ చూపిస్తారు. అండ్ ఒక పెద్ద సిటీలో జేక్ అనే బౌంటీ హంటర్ తన రూమ్ కి వెళ్తూ ఉంటాడు. అయితే అతన్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు గమనిస్తాడు. అండ్ తన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ తీసేలోపు వాళ్ళంతా చుట్టుముడతారు. ఏదో ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే వెపన్ లాంటి దానితో జాక్ మీద అటాక్ చేస్తారు. నిజానికి వీళ్ళు నార్త్ పోల్ రెడ్ వన్ టీమ్ కి చెందిన వాళ్ళు. అండ్ జాక్ ని ఫైనల్లీ వీళ్ళు పట్టుకుని అన్రియల్ వరల్డ్ అయిన నార్త్ పోల్ కి తీసుకొస్తారు. ఇక్కడే జాక్ డ్రిఫ్ట్ అండ్ కర్సియా అనే వైట్ బియర్ ని మీట్ అవుతాడు. బట్ వీళ్ళ ఇద్దరికి జాక్ తో కలిసి వర్క్ చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కానీ ఒక ట్రాకర్ లేకుండా మనం రెడ్ వన్ ని కనిపెట్టలేం అని ఆ టీమ్ హెడ్ చెప్తుంది. అలా వీళ్ళు కలిసి రెడ్ వన్ ని వెతికే పనిలో పడుతున్నట్టు చూపించారు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే వీళ్ళు ఒక టాయ్ స్టోర్ లోకి వెళ్లి కొన్ని టాయ్స్ కొంటున్నట్టు చూపించారు. అండ్ ఆ టాయ్స్ ని డ్రిఫ్ట్ హ్యాండ్ కి ఉన్న గ్యాడ్జెట్ తో పెద్దవి చేయగలుగుతాడు. అండ్ అలా వాళ్ళు ఆ టాయ్ కార్ లో ఒక ప్లేస్ కి వెళ్తారు. అండ్ ఆ ప్లేస్ లో క్రాంపస్ అనే ఒక బీస్ట్ ఉంటాడు. అండ్ అతని దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అక్కడికి వెళ్తారు. బట్ అతని ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే ఒక గేమ్ ఆడి అతన్ని ఓడించాలి. ఆ గేమ్ పేరు క్రాంపస్ స్లాప్ అని డ్రిఫ్ట్ జాక్ తో చెప్తాడు. బట్ ఇక్కడ చూస్తే డ్రిఫ్ట్ ఆ క్రాంపస్ ని స్లాప్ చేస్తాడు. కానీ క్రాంపస్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి డ్రిఫ్ట్ కి స్లాప్ ఇస్తే వచ్చి జాక్ పక్కన పడతాడు. మనం ఇలా అయితే గెలవలేం అని వాళ్ళు టాయ్ స్టోర్ లో కొన్న రోబోట్ టాయ్స్ ని తన దగ్గర ఉన్న డివైస్ తో పెద్దవి అయ్యేలా చేసి వాళ్ళని కవర్ చేసేలా చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే స్నో మ్యాన్స్ కొంతమంది వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అలా కొన్ని క్రియేచర్స్ తో వీళ్ళు చేసే కామెడీ అడ్వెంచర్ అన్నిటి తర్వాత ఫైనల్లీ రెడ్ వన్ ని దాచిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద గెయింట్ క్రియేచర్ ఉంటుంది. లైక్ ఒక పెద్ద ఇన్ఫెక్టెడ్ మంకీలా కనిపిస్తుంది. దానితో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. అండ్ నెక్స్ట్ సీన్ లో చూస్తే రెడ్ వన్ ని కాపాడి తీసుకొస్తున్నట్టు చూపించారు. ఫైనల్లీ ఈ మూవీ ఈ క్రిస్మస్ కి ఒక మంచి కామెడీ అడ్వెంచర్ మూవీగా తీసుకొస్తున్నారు. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్.